కడుపులో ఏమేసిన ఏమైతే కడుపు ఏం చేద్ద తెలుసా? తనలో కలిపేసుకుంటుంది. అవునా కదా? ఇప్పటికి ఎన్ని ఎకరాలు వేసి ఉంటాం లోపల? బస్తాలు కాదు, ఎకరాలు అయిపోయి ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, ఉన్నాయా అయిపోయినాయా? ఏమైపోయినాయి? కలిపేసుకుంది. కడుపులో ఏదేసినా కలిపేసుకుంటాం. బస్తాలు వేసాం, చెరువులు తాగేసాం. తాగారు లేదా? ఏంటయి? నీళ్లు. చెప్పండి, ప్రతిదీ తనలో కలిపేసుకుంది లేదా? ఏమేసినా నిమిషాలు ఏమైపోతాయి? ఖాళీ చేసే కడుపుకున్న లక్షణం ఏంటి తెలుసా? దేన్నైనా తనలో కలిపేసుకుంటాం. అదే కడుపులో మనల్ని పెట్టాడు. మనల్ని పెట్టడం కాదు, మనల్ని పెంచాడు. ఏదైనా అరిగిపోయింది, మనం మాత్రం కడుపులో అరిగామా పెరిగామా? చెప్పండి. అరిగే చోట ఏం చేశాడు? పెరిగేలా చేశాడు. ఇప్పుడు చెప్పండి, ఇది విచిత్రమా కాదా? అక్కడ ఉండగా దేవుడు చూశాడట. ఎందుకు చూశాడు? పెండముగా ఉండగా నీ కన్నులు నన్ను చూశాడు. ఎందుకు చూశాడు అంటే ఆ ప్లేస్ మంచిది కాదు. ఏ ప్లేస్? తల్లి కడుపు అనేది మంచిది కాదు, భయంకరమైన ప్రదేశం. ఆ ప్రదేశంలో నువ్వు చూస్తూ ఉన్నాడట. ఎందుకు చూశాడంటే నిన్ను క్షేమంగా కాపాడని చూశాడు. నిన్ను క్షేమంగా కాపాడు. తల్లి కడుపులో చూసిన ఆయన ఎందుకు చూశాడు తెలుసా? తల్లి కడుపులో నువ్వు నాశనం అవ్వకూడదు, పెరిగి ఎక్కడ రావాలి? భూమి మీదకి రావాలని చూశాడు. ఇది మీకు అర్థమైతే ఇప్పుడు దేవుడి మీద లవ్ పుడుతుంది.